హలో ఎవ్రీవన్, అందరూ ఉన్నారు. నేను మీ శివ ఫ్రమ్ కెనడా. సో ఈరోజు మీరందరూ చూస్తున్నారు, రాజ్యసభ మూవీ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ కెనడాలో ప్రీమియర్ షో అనేది వేశారనమాట. మీకు ఇక్కడ నైట్ అరౌండ్ 2కో 1కో వేస్తారు కదా, ఇక్కడ మాకు ప్రీమియర్ షోస్ వేశారు. ఇప్పుడే రాజ్యసభ మూవీ అనేది చూసి రావడం జరిగింది. సో యాక్చువల్గా మారుతి డైరెక్షన్లో 3 years అనేది ఈ మూవీ తీయడం జరిగింది కదా. ప్రభాస్ గారు ఈ యాక్షన్ మూవీస్ నుంచి ఒకసారి కొంత బ్రేక్ తీసుకొని అందరి వాళ్ళ ఫ్యాన్స్కి మళ్ళీ ఒక వింటేజ్ ప్రభాస్ని చూపించాలనే ఉద్దేశంతో మారుతి గారిని పిలిపించుకొని మరీ కాస్త డిఫరెంట్ స్టోరీని, ఒక లవ్ అండ్ కామెడీ స్టోరీని డిజైన్ చేయించుకొని మరి ఈ సినిమాని తీశారనమాట ఫ్యాన్స్ కోసం. సో మరి ఇప్పుడు ఈ మూవీ అనేది నిజంగా ఫ్యాన్స్కి నచ్చిందా, ఈ మూవీ ఎలా ఉంది, సో మనం ట్రైలర్గా చూసినట్టుగా హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం రివ్యూలో చూద్దాం. సో యాక్చువల్గా ఈ మూవీ అనేది టోటల్గా 3 hours అరౌండ్ 3 minutes ఏమో ఉంటుంది. ఇట్స్ లెంతీ మూవీ. సో ఈ మూవీ ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ ఇంకా మీరు ఆల్రెడీ కూడా చూసి ఉంటారు, ఒక మనవడి కథ అనమాట. ఒక నాన్నమ్మ వాళ్ళ తాతయ్యని ఎత్తుక్కుంటూ ఒక తాతయ్య కోసం పరితపిస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళానని. సో వాళ్ళ నాన్నమ్మ కోసం వాళ్ళ తాతయ్యని ఎత్తుక్కుంటూ ప్రభాస్ వెళ్తే ఎక్కడికి వెళ్తాడు, ఏం జరిగింది అనేది మొత్తం స్టోరీ ఉంటుంది అనమాట. ఇంకా నీకు యాక్టర్స్ విషయానికి వస్తే ఇంకా ప్రభాస్కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన బుజ్జిగాడు, ఇంతకుముందు చూసిన కామెడీ మూవీస్ ఎన్నో ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. పంచెస్ అనేది సూపర్గా పనిచేసేస్తాడు. సో అలాంటి పంచ్ డైలాగులు కూడా దీంట్లో చాలా బాగున్నాయి. అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో వాళ్ళ నాన్నమ్మతో ఉన్న ఎమోషనల్ సీన్స్, వాళ్ళ అమ్మమ్మతో ఉన్న ఎమోషన్ సీన్స్ అనేటివి చాలా బాగా పడినాయి అనమాట. అదేవిధంగా ఇందులో ఇంకా హీరోయిన్గా నిధి అగర్వాల్ గారు, ఇంకా ఇద్దరు హీరోయిన్స్ కూడా చేశారు ప్రభాస్తో పాటు. సో వాళ్ళు కూడా కొద్దిగా గ్లామరస్గా చేశారు. తర్వాత వాళ్ళకి ఒక ట్రియో ఉన్న సాంగ్ కూడా ఉంటుంది. మిగిలిన కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ ఉన్నట్టు ఉంటుంది. కానీ సో వాళ్ళకు పెద్దగా పాత్రలు అనేది ఏం లేదు, బట్ వాళ్ళ నివిడి తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. ఇంకా డైరెక్టర్ మారుతి, మనకు తెలిసిందే కదా, ఆయన హర్రర్ మూవీస్లో ఎలా తీస్తాడో, నార్మల్గా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తాడు అనేది మనకు తెలిసిందే కాబట్టి. బట్ దీంట్లో ఈ మూవీ అనేది కంప్లీట్గా హర్రర్ కాకుండా చాలా అనేది మిక్స్ చేశాడు అనమాట. సైకలాజికల్, ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ హర్రర్ మూవీ. సైకలాజికల్ మిక్స్ చేశాడు, తర్వాత ఈ దేవుళ్ళు అనే కాన్సెప్ట్ మిక్స్ చేశాడు, ఎమోషన్ మిక్స్ చేశాడు, హర్రర్ అని మిక్స్ చేశాడు, కామెడీ, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ అన్ని అనేది మిక్స్ చేసి ఈ సినిమా స్టోరీ అనేది డిజైన్ చేశాడు అనమాట. అదేవిధంగా కమెడియన్స్గా నీకు సత్య కానీ, తర్వాత ప్రభాస్ సీను, తర్వాత మన సప్తగిరి, సో వీళ్ళందరూ ఉండడం వల్ల ఈ సెకండ్ హాఫ్లో అనేది నీకు కొద్దిగా బాగా కామెడీ కూడా పండింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే నాలుగు చెప్పినట్టుగానే ఫస్ట్ హాఫ్ అంతా నీకు కాస్త కామెడీగా, లవ్గా ప్రభాస్ గారు ఇంతకు ముందు వింటేజ్ ఉంటాయి కదా, ఫన్నీ డైలాగ్స్, అమ్మాయిలతో కొద్దిగా కైండ్ ఆఫ్ చేసే డైలాగ్స్ అదంతా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో యాక్చువల్ స్టోరీ అనేది మొదలవుతుంది అనమాట. ఈ లాస్ట్ 40 minutes అనేది ఒక సీక్వెన్స్ ఉంటుంది కంప్లీట్ మూవీ. అది మాత్రం ఎక్స్ట్రానరీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో అంతా మన ప్రభాస్ గారిని ఏదైతే మిస్ అవుతున్నామో అది చూస్తాము. బట్ సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి మారుతి గారు అసలు మారుతిని అయినా ఆ స్టోరీ రాసిందనేది మనం అనుకుంటాము. నిజంగా లాస్ట్ 40 minutes అనేది నిజంగా అద్భుతంగా రాశారు. సైకలాజికల్ కాన్సెప్ట్తో ప్రభాస్ గారు మాత్రం ఎక్సలెంట్గా, అసలు ఆ ఎమోషన్ సీన్స్ ఉంటుంది, ఒక హాస్పిటల్ వాళ్ళ నానమ్మ కోసం ఎక్సలెంట్గా చేశారనమాట. అసలు ఆ వేదన, నానమ్మని ఎలా కాపాడాలని ఒక వేదనతో ఉంటుంది, సూపర్గా చేశారనమాట. అదేవిధంగా హర్రర్ ఎలిమెంట్స్ అంటే కామెడీ ఎలిమెంట్స్ అని కాదు కానీ ఈ విజువల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా తీశారనమాట. ఇంకా విలన్గా సంజయ్ దత్ గారు అనేది తీశారు కదా. సంజయ్ దత్ గారు విలన్గా చేశారు కానీ ఆయన ఉన్నాడు మొత్తం మూవీ అంతా, బట్ ఆయన ఎక్కువగా ఎఫెక్టివ్గా చూపించినారని నాకు అనిపించలేదు అనమాట. అంటే ఒక స్ట్రాంగ్ విలన్గా చూపించినారని నాకు అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే, ఆయన పాత్ర తగ్గట్టు అనేది ఆయన ఖచ్చితంగా బాగా చేశాడు అనమాట. ఇంకా నీకు ఓవరాల్గా ఆ మూవీ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే లాస్ట్ 40 minutes ఏదైతే ఉందో అది ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే ఆ విజువల్స్, ఆ సీక్వెన్స్ అనేది మీకు బాగా నచ్చుతుంది అనమాట. అంటే నీకు అది ఒకవేళ మీరు ఎక్కడైనా సైట్స్లో అక్కడ చూసినారంటే విజువల్స్ అనేది ఫీల్ అవ్వరు అనమాట. అదేవిధంగా నీకు ఫస్ట్ హాఫ్లో కూడా ఈ ప్రొడక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేవి కూడా చాలా బాగున్నాయి అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రభాస్ అనేది ఇంతకుముందులాగా సలారాల సినిమానో లేకుంటే మొన్న వచ్చిన ఈ సినిమాలు అంటే యాక్షన్ సినిమాస్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకుని పోదండి. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ వాళ్ళు చెప్పారనమాట, ఈ లవ్ టైప్, తర్వాత కామెడీ టైప్ ప్రభాస్ని బుజ్జిగాడు, తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, ఇలాంటి కామెడీ టైమింగ్ని ఎక్స్పెక్ట్ చేసి సినిమా పోతే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. సో ఓవరాల్గా మీరు ఈ మూవీని అనేది ఖచ్చితంగా థియేటర్లో చూడండి, అక్కడ సైడ్లో చూడొద్దండి. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిసి థియేటర్లో చూస్తేనే మీకు ఖచ్చితంగా ఆ యొక్క ఫీల్ అనేది బాగుంటుంది అనమాట, ఆ విజువల్స్ వాటిలో. సో కాబట్టి ఖచ్చితంగా థియేటర్లో చూడండి. సో ఓవరాల్గా నా రివ్యూ రేటింగ్ అనేది నాకైతే బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ 5 ఐఎమ్ గివింగ్ 3 rating. నాకు బాగా నచ్చింది. బట్ కొద్దిమందికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు. బట్ కామెడీ టైమింగ్ అంటే నాకు బుజ్జిగాడ సినిమా చాలా బాగా నచ్చుతుంది ప్రభాస్ది. సో అలాంటి టైమింగ్, అలాంటి ఫన్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 3 ఇస్తున్నాను. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.